టాలీవుడ్లో రికార్డులనే పదానికి ప్రతిరూపంగా మారిన పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. స్వయం కృషితో సినీ గగనాన ధృవతారల ఎదిగిన ఆయన బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. చిరంజీవి రాకతో తెలుగు సినిమా స్థాయి, వసూళ్ల లెక్కలు, మాస్ ఫాలోయింగ్ అన్నీ మారిపోయాయి. డాన్సులు, ఫైట్లు, నటన ఇలా అన్నిట్లోనూ ఒక కొత్త ట్రెండ్ సృష్టించి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా ఎదిగారు. బాక్సాఫీస్ ను తన అదుపులోకి తెచ్చుకొని దశాబ్దాల పాటు నంబర్ 1 స్థానంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా విజయాన్ని కొలిచే ప్రధాన కేంద్రం హైదరాబాద్. ఇక్కడ ఒక్క సినిమా డైరెక్ట్ 100 డేస్ ఆడిందంటే అది మామూలు విషయం కాదు. అలాంటిది కేవలం హైదరాబాద్ సిటీలోనే ఏకంగా 36 చిత్రాలు నేరుగా 100 రోజులు ప్రదర్శితమై ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు చిరంజీవి గారు. ఇతర హీరోలకు సాధ్యం కాని ఈ అంకెలు చిరంజీవి మాస్ పవర్ కు నిదర్శనమనే చెప్పాలి. ముఖ్యంగా సంధ్య, సుదర్శన్ వంటి థియేటర్లో మెగా అభిమానులకు దేవాలయాలుగా మారిపోయాయి. చిరంజీవి కెరియర్ ప్రారంభం నుంచే తన ప్రస్థానాన్ని రికార్డుల పరంపరతో కొనసాగించారు. హైదరాబాద్ లో నేరుగా 100 డేస్ ఆడిన మెగా చిత్రాల జాబితాను ఒక్కసారి పరిశీలిస్తే మా ఊరి పాండవులు, న్యాయం కావాలి, చట్టానికి కళ్ళు లేవు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, శుభలేఖ, పట్నం వచ్చిన పతివ్రతలు, మగమహారాజు, ఖైదీ వంటి చిత్రాలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, ఖైదీ నంబర్ 786, త్రినేత్రుడు, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, జగదేక వీరుడు, అతిలోక సుందరి, కొదమసింహం, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఖరానా మొగుడు, ముఠా మేస్త్రి, మెకానిక్ అల్లుడు, అల్లుడ మజాకా, హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా, చూడాలనుంది, స్నేహం కోసం, ఇద్దరు మిత్రులు, అన్నయ్య, డాడీ, ఇంద్ర, ఠాగూర్, అంజీ, శంకర్దాదా ఎంబీబీఎస్, జై చిరంజీవ, స్టాలిన్ చిత్రాలు హైదరాబాద్ మెయిన్ సెంటర్లో శతదినోత్సవాలు జరుపుకొని బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించాయి. ప్రస్తుత కాలంలో ఒక సినిమా థియేటర్లో 2-3 వారాలు ఉండడం గగనమైపోతుంది. కానీ ఆ రోజుల్లో 36 సినిమాలతో ఈ స్థాయి రికార్డ్ సాధించడం అంటే అది కేవలం మెగాస్టార్ గారికే సాధ్యమనే చెప్పాలి. హైదరాబాద్ సంధ్య థియేటర్లో ఆయన సృష్టించిన రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ రికార్డులను ఈ తరం మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా ఎవ్వరూ బ్రేక్ చేయలేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి చిరంజీవి గారంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద ఘరానా మొగుడనే చెప్పాలి.